అరీ చెప్పులోన రాయి చెప్పులోన రాయి చెవులోని జొర్రీగా చెవులోని జొర్రీగా కంటిలోన నలుసు కంటిలోన నలుసు కాలుముళ్ళు కంటిలోన నలుసు కాలుముళ్ళు ఇంట్లో దాని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. వేమన చెప్పిన పద్యం ఇది. ఏమంటుండంటే మనకు ఇప్పుడు చెప్పుల రాయి ఇరికింది అనుకో, ఆ రాయి తీసేంతవరకు ముంగటికి నడవలేము. చెవులో జొర్రిగా వచ్చిందనుకో, ఆ జొర్రిగని తీస్తేనే మనం నడవగలుగుతాం. అదేవిధంగా కంటిలో నలుసు పడ్డదనుకో, ఆ నలుసు తీస్తేనే అదే మనము చూడగలుగుతాం. అదేవిధంగా మనకు కాలుకు ముళ్ళు వచ్చిందనుకో, ఆ ముళ్ళు తీస్తేనే నడవకూడదు. ఆ విధంగానే ఇంట్లో దాని పోరు ఇంతింత కాదయా అంటాడు. కానీ దీని అర్థం కొద్దిగంత వేరే చూసుకోవాలి మనం. ఇంట్లో దాని పేరు, ఇంట్లో అంటే మన మనసులో, మన హృదయంలో దాని పోరు ఇంతింత కదా. అదేంటిది? మనసు. ఆ మనసు మనలో ఎంత దింపుద్దనంటే మను మార్గగేలా తేతే ముక్కులా అంటే మన మనసు మనలో తింపి 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 ఆఖరు నరక ప్రాప్తి చేస్తుంది. దాని పోరు అంత ఉంది. కానీ ఇక్కడ వ్యవహారంలో కూడా మనం ఒకటి గమనించవలసి ఉన్నది. ఏం గమనించారు మనం ఇక్కడ వ్యవహారంలో? ఏం గమనిస్తారు మీరు? ఈ ఇంట్లో దాని పోరు అనంటే మనకు ఆడవాళ్ళ మనసు నొప్పియద్దు, అది సేమ్ అంతటిదే. అందుగురించి ఏంది అనంటే ఇంట్లో దాని పోరు మనసు నొప్పియద్దు. ఆడవాళ్ళంటే వాళ్ళ అబల కాదు, సబల, అన్నీ త్యాగం చేసి మన ఇంటికి వస్తుంది. అంత త్యాగం మనకు ఎవ్వరూ చేయరాదు. మనము ఒక ఇంట్లో పుట్టి పెరిగి మనకు మన దగ్గరికి వచ్చేసేసి మన ఇంట్లో ఉండి అంత త్యాగం చేస్తుంది. నీకు పెళ్లి చేస్తే నువ్వు పోయి వాళ్ళింటికాడ ఉండమంటుంటావా? ఉన్నా కానీ నరకములు ఉంటావు. ఒకవేళ ఎవడన్నా ఆస్తికి ఆశపడి ఉన్నా కానీ పురుషార్థి ఏం చేయాలంటే వాడే పెళ్లి చేసుకున్నవాడే వాడే సాధాలి. అదే వాడిని భర్త అంటారు, భరించిన వాడిని భర్త అంటారు. అందుగురించి ఏంది అని అంటే మనము ఇది ఒకటి ఆడవాళ్ళ మనసు నొప్పియద్దు, ఒకటి తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే మనము ఈ ఇంట్లో దాని పోరు అంటే మన మనసు మయి అర్పిత మనోబుద్ధి మై బుద్ధిం నివేశయ నివసిచ్చచి మయ్యేవాత ఊర్ధ్వం సంశయ. ఈ మన మనసు ఉంది కదా, అది భగవంతునికి అర్పణ చేస్తేనే మనకు సుఖం వస్తుంది. కానీ లేకుంటే ఆ మనసు మనకు చెప్పినట్టు మనం మార్గకేలా తెతే ముక్కుల హరిపాట స్థిరవుడా తోచిదని ఈ విధంగా జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పిండు. హరిపాఠం చదవండి, అన్ని అర్థమైతే, అన్ని పద్యాలు తెస్తే అందరు మహాత్ములు వాళ్ళు తత్వవేత్తలు అందరు చెప్పిన తత్వం ఒకటే ఉంటుంది. మనం కొద్దిగంత సూక్ష్మంగా గ్రహించుకోగలగాలి. ఇదే మన దీంట్లో వేమన పద్యంలో ఉన్న సారాంశము. ఇంకొక విషయం చెప్తాయిడా, నేను రోజు చెప్తున్నా మీకు. ఈ విషయం మీకు నచ్చినట్టయితే దీన్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి, షేర్ చేసి కామెంట్లు చేయాలి, లైకులు చేయాలి. అయితే మరి ఇంకోరు వింటారు కదా. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే ఏం లేదు, ఉండని ఇట్లనే. మీకు నచ్చిన టైం మాత్రం తప్పకుండా చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఆ తత్వవేత్తల కృప, ఆ గురు కృప మన మీద కలుగుతుంది. మనకు ఆ విధంగా జ్ఞానం ఏమంటుంది. జ్ఞానం అంటే ఏంది? ఇంకొకటి చెప్తే ఇంత దూరం పెద్దగా వీడియో అయిపోయింది. అది ఇంత పెద్ద వీడియో అనుకోలేదు, నేను చిన్నగానే చేస్తా అనుకున్నా. కానీ కాకపోతే పెద్దగా అయిపోయింది, 4 నిమిషాలు అవుతుంది వీడియో. అయితే ఇంకొకటి ఏంది అని అంటే జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం గురించి ఒక మాట చెప్తా మీకు. జ్ఞానం అంటే దేన్ని జ్ఞానం అంటారు అని అంటే భగవంతుడు ఉన్నాడు అని మనకు అంటే మనకు నమ్మకం కలగాలి. దేవుడు ఏం చేస్తాడు? మనమే చేసుకుంటున్నాం, దినమంతా మేమే చదువుకుంటున్నాం, మేమే పిల్లలు పోషించుకుంటున్నాం, మేమే కష్టపడుతున్నాం, మేమే అన్ని చేసుకుంటున్నాం అని అంటే వాడికి నరక బాధ తప్పదు. అందుగురించి ఏంది అంటే జ్ఞానం అంటే జ్ఞానిత్వ ఆత్మేవ మే మతం. అంటే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదివినోడు జ్ఞాని కాదు. జ్ఞాని ఎవడు అనంటే ఎవడైతే జ్ఞాని ఉంటాడో వానికి ఏం తెలియదంటే ఈ దేహం, ఈ శరీరం ఉన్నది కదా, ఇది నేను కాదు, నేను ఈ శరీరం భగవంతుని ఉనికితోటి నాకు ఈ శరీరం ఉంది. భగవంతుని ఉనికి నా లోపల వెళ్ళిపోతే మాత్రం ఈ శరీరానికి ఏం ఉనికి లేదు. కాబట్టి ఈ విధంగా సూర్యప్రకాశకు సహస్రరశ్మి అన్నట్టు ఆ సూర్యుని యొక్క ప్రకాశం మన లోపల ఉంటే అది ఎట్లయితే మనకు ఏర్పడుతుంటుందో
ఆ విధంగా భగవంతుని యొక్క ప్రకాశం మనపైన ఉన్నంతసేపు, అతని చూపు మన మీద ఉన్నంతసేపు మనం మనిషి ఉంటాం. ఆ తర్వాత లేకపోతే అతని చూపు మన మీద లేకపోతే అప్పుడే శవం అయిపోతాం. కాబట్టి మనం శవం కాకుండా ఉండాలంటే, అది శవం కాకంటే ముందుగా ఒకవేళ శవం అయిపోతే మాత్రం యముడు పట్టుకపోతాడు. కానీ మనకు దేవుడు ఉన్నాడు, ఆయన తీసుకుపోతున్నాడు అంటే మనకు వచ్చేసి భగవంతుడే మనల్ని తీసుకొని పోయి మనకు సుఖప్రాప్తినిస్తాడు. దాని అర్థం ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంతే. ఇంక పెద్దగా ఎప్పుడు అవసరం లేదు. ఎంత చెప్పని చెప్తే నేను హరి ఓం తత్సత్.